ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 8వ స్థానంలో శనిగ్రహం, 9వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. కొత్తగా ఆలోచనలు, కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరిగా అనిపించటం లేదు. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానిలో వివాదాలు లేకుండా చూసుకోండి. ఆలోచన తీరు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితి లేకుండా చూసుకోవడం, మానసికంగా కొద్దిగా చికాకులు, ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఏమి లేకుండా ధనం కుదురుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగానే ఉంటుంది. ఈ వారం ఈ కుటుంబ సంబంధించిన విషయాల్లో మంచి శుభవార్తలు వింటారు. ఆలోచనాత్మకంగా అందరితో సఖ్యతగా ఉండటం, సంతోషంగా ఉండటం జరుగుతుంది. గృహ వాహన యోగాదులు ఈ వారం అంత అనుకూలంగా లేవు. అటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటేనే మంచిది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త విద్యార్థులకి విద్యా అవకాశాలు బాగా ఉంటాయి. విద్యా సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. రుణ సంబంధించిన విషయాల్లో సాధారణంగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడవలసిన పని లేదు. సకాలంలో మనం ఇవ్వవలసిన చోట ఇవ్వగలుగుతాం, అలాగే తీసుకోవాల్సిన చోట సకాలంలోనే తీసుకోగలుగుతాం. ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, తొందరపాటు పనికిరాదు. భార్యాభర్తల మధ్య అనుకూలంగా బాగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత, అనుకూలత బాగానే ఉంటాయి. అలాగే అష్టమంలో శని అనేది ఈ కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే అన్ని పనులు సజావుగా జరిగిపోతూనే అక్కడక్కడ చిన్నపాటి ఆటంకాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. గృహంలో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త వహించాలి. ఉద్యోగ స్థితిలో మార్పులు జరిగే అవకాశం బాగానే ఉంది. అయితే అనుకూలమైన మార్పులుగానే ఉంటాయి. అయితే ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి దూర ప్రాంతాలు, దూర దేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. ఈ కర్కాటక రాశి వారు గృహంలో కానీ మరి ఉద్యోగంలో కానీ మార్పులు కోరుకునే వారికి ఇది అనుకూలమైన సమయమే. అలాగే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ సంబంధాలు చూసేవారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార లక్షణాలు ఆలోచన చేసేవారికి అవి కూడా ఫలిస్తాయి. ఆర్థికపరమైన బలం బాగానే పెరుగుతుంది.
మనకు బాగానే కీర్తి ప్రతిష్టలు కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సాధారణమైన ఖర్చులే ఉంటాయి, పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు, అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం అనేది ఇది అనుకూలమైన సమయమే. తొందరపాటుగా తీసుకున్న నిర్ణయాలు అంత పని చేయవు. కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచన చేసి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసుకొని మొదలు పెడితే బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలన్నిటికీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి అనేక రకాల విషయాల్లో శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉన్నది. ఇంకా ముందు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఇబ్బంది లేనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.